భారత రక్షణ రంగంలో రాఫెల్ ఒక సంచలనంగా మారుతుంది. భారత వైమానిక దళం కోసం అత్యంత భారీ స్థాయిలో అదనపు యుద్ధ విమానాలను కొనుగోలు చేసే ప్రక్రియలో ఒక కీలక మైలురాయి ఘట్టం ఆవిష్కృతమైంది. 114 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు భారత రక్షణ శాఖకు చెందిన డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది ఇండియన్ ఆయుధ శక్తిని మరింత బలం చేకూర్చినట్లయింది. భారత రక్షణ శాఖ అమ్ముల పొదిలో పవర్ఫుల్ రాఫెల్స్ ను భారీ స్థాయిలో చేర్చేందుకు రంగం సిద్ధమవుతోంది. రక్షణ శాఖకు చెందిన డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ బోర్డు DPB 114 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ప్రతిపాదనకు ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. ఈ డీల్ విలువ సుమారుగా 3,25,000 కోట్లు. ఇది భారత రక్షణ రంగ చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందంగా నిలవనుంది. ఈ ప్రతిపాదన ఇప్పుడు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ DAC ముందుకు వెళ్తుంది. ఆ తర్వాత ప్రధాని మోదీ నేతృత్వంలోని క్యాబినెట్ కమిటీ CCS ముందుకు వెళ్తుంది. అక్కడ ప్రతిపాదనలకు తుది ముద్ర పడుతుంది. గతంలో కంటే చాలా భిన్నమైన నిబంధనలున్నాయి. మేక్ ఇన్ ఇండియాకు పెద్దపీట వేసేలా రాఫెల్ ఫైటర్ జెట్ల తయారీ డీల్ ఉంటుంది. మొత్తం 114 విమానాల్లో కేవలం 12 నుంచి 18 విమానాలను మాత్రమే ఫ్రాన్స్ నుంచి నేరుగా దిగుమతి చేసుకుంటారు. మిగిలిన 96 విమానాలను భారత్లోనే ఫ్రెంచ్ కంపెనీ డసాల్ట్ ఏవియేషన్ స్వదేశీ భాగస్వాములతో కలిసి తయారు చేస్తుంది. రాఫెల్ జెట్స్ లో భారత్ స్వంతంగా తయారు చేసిన క్షిపణులు, సెన్సార్లను అమర్చేందుకు ఫ్రాన్స్ అంగీకరించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్ లో రాఫెల్ విమానాల బాడీ తయారు చేసే కేంద్రాన్ని విస్తరించనున్నారు. అలాగే రాఫెల్ ఇంజన్ల రిపేర్, మెయింటెనెన్స్ కోసం హైదరాబాద్ లేదా యూపీలోని జవార్ లో ఒక పెద్ద కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. భారత వైమానిక దళంలో ప్రస్తుతం ఉండాల్సిన స్క్వాడ్రన్ల సంఖ్య 42 కాగా అది 29కి పడిపోయింది. పాత విమానాలు MiG-21 వంటివి రిటైర్ అవడం, తేజస్ మార్క్ 1A డెలివరీలో జాప్యం జరగడంతో సరిహద్దుల్లో చైనా, పాకిస్తాన్ సవాళ్లను ఎదుర్కోవడానికి రాఫెల్ విమానాల సంఖ్యను 176కు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం 36 రాఫెల్స్ ఉన్నాయి. నేవీ కోసం 26 అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా 114 రాఫెల్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వచ్చే నెలలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ భారత్ పర్యటనకు రానున్నారు. ఆ పర్యటనలో ఈ మెగా డీల్ పై అధికారిక సంతకాలు జరిగే అవకాశం ఉంది.